గడిచిన కాలం చాలా బాగుంటుంది. ఎందుకంటే మళ్లీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది. ఎందుకంటే నచ్చినట్టు ఊహించుకుంటాం కాబట్టి. కానీ ప్రస్తుతం జరుగుతున్న కాలం కష్టంగా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా ఏమీ సాధించకుండానే గడిచిపోతుంది అని. ఏమంటారు ఫ్రెండ్స్? గడిచిన కాలం దెబ్బలు తిన్న రాయి అపురూపమైన శిల్పంగా మారుతుంది. కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం అలానే ఉండిపోతుంది. అందుకే ఎవరు నిన్ను విమర్శించినా, విలువ లేకుండా చూసినా బాధపడకు. వాటిని ఓర్పుతో సహించు. నిన్ను మించిన వారు ఎవ్వరూ లేరు అన్నట్లు కాలమే నిన్ను నిలబెడుతుంది. కాస్త ఓపిక పట్టు చూడు. ఓపిక చాలా అవసరం. జేబులో డబ్బులున్నప్పుడు కళ్ళు మూసుకుపోతే జేబు ఖాళీ అయిన తరువాత దారులన్నీ మూసుకుపోతాయి. చిల్లర సవ్వడిలో పడి రేపన్న రోజును మర్చిపోకు. జీవితం ఒక రోజుతోనో, ఒక నెలతోనో, ఒక సంవత్సరంతోనో అయిపోదు. చాలా ప్రయాణం చెయ్యాలి మిత్రమా. ఆ ప్రయాణంలో వేసే ప్రతి అడుగు రూపాయితో. జేబులో డబ్బు. సింహం లాంటి మనిషి కూడా ఒక్కోసారి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కేసినట్టు కనపడతాడు. ఈ శత్రువు ఏమనుకుంటాడంటే అయిపోయింది అడిపోయింది, అలా అయిపోలేదు, ఆగు ఏడాది ఆగు చూపిస్తాడు. ఒక అడుగు వెనక్కేస్తున్న సింహం ఎందుకని కుప్పించి ముందుకు దూకడానికి. వచ్చిన సమస్య, వచ్చిన దుఃఖమో తట్టుకోవాలి కదా. దానికి కొంత సమస్య పడితే ఈ లోపు ఏం చేస్తాడు? పోదు చేసుకుంటాడు బలాన్ని, శరీర బలాన్ని, మనోబలాన్ని, ధన బలాన్ని, కండ బలాన్ని అన్ని పోదు చేసుకుని ఒక్క దెబ్బ కొడతాడు. మళ్ళీ 25 ఏళ్ళు ఎవరిక